ఆర్మీ బలగాలు తమను వెతుక్కుంటూ వస్తున్నాయని గ్రహించిన టెర్రరిస్టులు వెంటనే అలర్ట్ అయ్యారు. దాంతో ఆ గ్రామానికి చెందిన మహిళలను, చిన్నారులను ఒక 11 మందిని ఉగ్రవాదులు ఓ ఇంట్లో బందీలుగా చేసుకున్నారు. వారిని హ్యూమన్ షీల్డ్ గా వాడుకుంటూ అక్కడ నుండి తప్పించుకోవాలి అని ట్రై చేశారు. ఈ విషయం అశుతోష్ కి తెలిసింది. నిజానికి ఇలా జరుగుతుందని ఆయన ముందే ఊహించారు. వీళ్ళంతా లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వాళ్ళు. ఈ టెర్రరిస్టులో ఎంతో కాలం నుండి వెతుకుతున్న ఒక ఉగ్రవాది హైదర్ కూడా ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది అశుతోష్ కి. అయితే ఇక్కడే ఒక చిక్కుముడి ఉంది. ఓ చిన్న తప్పు చేసినా సరే 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారు అని అశుతోష్ కి బాగా తెలుసు. కానీ ఉగ్రముఖులకు ఎప్పుడు వెన్ను చూపని అశుతోష్ ఈ ఆపరేషన్ ని ఎలాగైనా సక్సెస్ చేయాలని కంకణం కట్టుకున్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లో భాగంగా ఎక్కడెక్కడ దాక్కున్న ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభమయ్యింది. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి సర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు. దాంతో పాటుగా ఆంధ్రాలోని ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు ఆర్మీ అధికారులు. అంతేకాదు అక్కడే ఉండే కొంతమంది అమాయకమైన జనాల ఇళ్లలోకి కూడా వెళ్లి అక్కడ నుండి వాళ్ళని సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. అంతలో ఒక ఇంటిలో నుండి ఎవరిదో ఆక్రందన వినిపించింది. తమను రక్షించమని ఆడవాళ్లు గట్టిగా అరుస్తూ ఉన్నారు. దాంతో అశుతోష్ వెంటనే తన బలగాన్ని తీసుకుని ఆ ఇంటి వైపు వెళ్లారు. ఆ ఇంటిలోనే ఆయనతో పాటు ఆయన టీం కూడా చిక్కుకుపోయారు. దాంతో అశుతోష్ టీం కి హెల్ప్ చేయడానికి పారామిలిటరీ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. కానీ అప్పటికే చీకటి పడిపోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చెయ్యి చూసి సంక్రాంతి వరకు ఉచితంగా జ్యోతిషం చెప్పబడును. ఈ కింది నెంబర్ను సంప్రదించండి.